ఈ పికిల్స్ బిజినెస్ వద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, మనశ్శాంతి ఉంటే చాలండి. ప్రతి ఒక్కరు రోజుకి 2 వీడియోలు చొప్పున చేస్తున్నారు. ఇది అసలు పద్ధతి కాదు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారో, ఎవరైతే మీమ్స్ పేజెస్ ఉన్నారో వాళ్ళంతా ఫొటోస్ వాడుకొని మరీ చేస్తున్నారు. సంబంధం లేకపోయినా మా ఫొటోస్ కూడా వాడారు. సరే అది నేను చెప్పాను, అది వదిలేసేయండి. ఇప్పుడు ఈరోజు ప్రాణం మీదకి వచ్చిందండి. ఇప్పుడు ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? చెప్పడానికి మా డాడీ కూడా లేరు. ఏదైనా క్షమించే తప్పు ఉంటుందండి. మరి ప్రాణం తీసేంత తప్పు అయితే ఏది ఉండదు కదా. ఇంక తను ప్రాణాల మీదకి తెచ్చుకున్న పరిస్థితి వచ్చింది. ఇంక అర్థం చేసుకోండి. న్యూస్ ఛానల్స్ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది ట్రెండింగ్ టాపిక్లో చేస్తున్నారు. చాలా ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా సమస్యలతో ఉంది రాష్ట్రం. అది వదిలేసి ఇంక ఇదే పట్టుకుంటారు ఏంటండి? తను ఆల్రెడీ అపాలజీ అడిగింది కదా, తన క్షమాపణ అడిగింది కదా. ప్రతి తప్పుకి క్షమాపణ ఉంటుంది కదా. ఇంకా చాలు, దయచేసి ఇంక ఈ గొడవ ఇక్కడతో ఆపేయమని కోరుకుంటున్నానండి. మమ్మల్ని, మా ఫ్యామిలీస్ని ఇంకా అందులోకి లాగొద్దు ప్లీజ్. అర్థం చేసుకోమని నేను కోరుకుంటున్నాను.